చిన్న టాపిక్ ఒకటి కంప్లీట్ చేద్దాం మనము. 1/2 అవర్ చెప్పేస్తాను నేను. టాపిక్ నెంబర్ 10, నీ విలువ నీ భద్రత. కొంచెం స్పీడ్ వెళ్దామండి. ఫస్ట్లో మీకు కొంచెం స్లో కనెక్ట్ కావడానికి టైం తీసుకున్నాను, కొంచెం స్పీడ్ వెళ్దాం. ఇప్పుడు సాయంత్రం లోపల మనము అయిపోయాలి టాపిక్స్ కొన్ని. టాపిక్ నెంబర్ 10, బుక్లో టాపిక్ నెంబర్ 10 అందరు చెప్పాలా? టాపిక్ ఏముందండి? హెడింగ్ చెప్పాలా? నీ విలువ. గట్టి చెప్పాలా? నీ విలువ. అందరు చెప్పండి. పక్కన వాళ్ళకి చెప్పండి, నీకు విలువ ఉంది, నీకు భద్రత ఉంది. పక్కన వాళ్ళకి చెప్పు, నీకు విలువ ఉంది, నీకు భద్రత ఉంది. చెప్పు పక్కకు, గట్టి చెప్పాలా? నువ్వు చెప్పుకో, నాకు విలువ ఉంది, నాకు భద్రత ఉంది. చెయ్యి పైకెత్తి చెప్పు గట్టిగా, ఇంకా గట్టి చెప్పు. ఎవరైనా ఇక్కడ నేను పనికిరాని వాడను, ఎంత మాత్రుడు, నాకు ఎవరు పట్టించు, నో ప్రాబ్లం. ఎవరో నిన్ను కించపరిచారని, నువ్వు పనికిరావు, నువ్వు చేతగాని దానివి, నువ్వు చేతగాని వాడవని అన్నారని ఎవరో మాటలు తీసుకున్నావు, పొరపాటు పడుతున్నావు. నువ్వు ఎవరో అన్న మాటలు పట్టించుకొని కృంగిపోతున్నావు. నో, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నీకు నేను విలువ ఇచ్చి ఉన్నాను, నీకు నేను భద్రత ఇచ్చి ఉన్నాను. హల్లెలూయా చెప్పు గట్టిగా, ఇంకా గట్టి చెప్పాలా? ఇది ఈరోజు పట్టుకోవాలా మీరు. కీర్తన 139:16 వచనము. నేను పెండమనై ఉండగా నన్ను చూచెను. 1 మినిట్ అందరు తీసుకోండి. బైబిల్ తీయకపోయినా స్క్రీన్ మీద ఉంది, అందరు చదవాలా. ఒకటేసారి చదవాలి, టైం వేస్ట్ చేయొద్దు మనం. అందరు చెప్పాలా? స్లో 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 స్లో. మళ్ళీ స్టార్ట్. ఎవరు? హలో, స్పీడ్ చదువుతున్నారు మీరు. నేను. చాలు చాలు, మళ్ళీ చెప్పాలా? నేను. గట్టిగా గట్టిగా గట్టిగా. ఎవరు? 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 అది అది చదవాలను. కీర్తన చదువుకున్నాడు, చదువుకోవద్దును. నేను అంటే ఎవరు? పట్టు చెప్పు. నేను. పేరు పెట్టు, నీ పేరు పెట్టుమా, నీ పేరు పెట్టి చదువు. నేను. ఏం పేరు? సుస్మిత. సుస్మిత సిస్టర్ చదువు. నీ పేరు పెట్టు. నేను సుస్మిత చెప్పు. శామ్యులు, వెరీ గుడ్. నేను. స్వర్ణ. నేను. చెప్పు, చెప్పయ్యా నీ పేరు. మురళి, వెరీ గుడ్. నేను. ఎవరు? రమణ. నేను. నిర్మల. అట్లా నీ పేరు పెట్టుకొని చదువు. ఇప్పుడు నేను. చదువు. పిండమునై నీ కన్నులు నన్ను చూచెను. చెప్పాలా? చూచెను. గట్టి చెప్పాలా? పాస్ట్ టెన్సా ప్రెజెంట్ టెన్సా? చూచెను అంటే భూతకాలమా, వర్తమాన కాలమా, భవిష్యత్ కాలమా? ఇంగ్లీష్లో పాస్ట్ టెన్సా, ప్రెజెంట్ టెన్సా, ఫ్యూచర్ టెన్సా? గట్టి చెప్పాలా? చూచెను. చెప్పాలి గట్టిగా, గట్టి చెప్పాలి. చూచెను. గట్టి చెప్పాలి. చూచెను. ఏమి చూశాను? పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను ఏమి చూచెను? ఏమి చూచెను? నిన్ను చూచెను. ఏమి చూచెను? పాట చెప్పాలి నాకు కరెక్ట్గా. పిండమునై ఉండగా నిన్నంటే ఏమి చూశానండి? ఏమి చూశాను? ఏంటి? నిలబడు. ఏం పేరు? మీ పేరు అందరు వినాలి ఇక్కడ. కరెక్ట్ చెప్పు. నీ పేరేంటి? డేట్ ఆఫ్ బర్త్ ఎంత? కరెక్ట్ చెప్పు. సంవత్సరం కాదు, డేట్ అంతా చెప్పు. 15/2/1900. గడి చెప్పు. డేట్ మళ్ళీ చెప్పు. 15/2. అది నీ డేట్ ఆఫ్ బర్త్. రాంగ్ ఆన్సర్. వాక్యం చదివి చెప్పు నాకు ఇప్పుడు. చెప్పు.
అదే చెప్పు. నీ డేట్ ఆఫ్ బర్త్ ఏం చెప్పాడు అతను? 15/2/1967. రాంగ్ ఆన్సర్ అన్నా. రైట్ ఆన్సర్ చెప్పు. ఆన్సర్ చెప్పంటే మళ్ళీ రెఫరెన్స్ చెప్తావు. నీ డేట్ ఆఫ్ బర్త్ 15/2/1967 రాంగ్. ఎందుకు రాంగ్? చూసాం, ఎవరైనా చెప్తారేమో. చెప్పు నిలబడు. ఏం పేరు నీ పేరు? నిర్మల గారు. మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత? అది క్లాప్స్ కొట్టి గట్టిగా. హలో, నువ్వు బయటకు వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ బర్త్ చెప్తున్నావు. అది కాదు డేట్ ఆఫ్ బర్త్. నీ తల్లి గర్భంలో పిండముగా అప్పుడే నువ్వు పుట్టావు. క్లాప్స్ కొట్టి గట్టిగా కొట్టు, మా గట్టిగా. ఏమి చూశాను? అదే ఏమి చూశాను? నిలబడమ్మా. ఆమెకు అర్థమవుతుంది కొంచెం. ఆమెను ఎగ్జాంపుల్ తీసుకున్నాం మనం. ఏమి చూచాను సిస్టర్? ఏంది నిన్ను చూడమంటే? ఏంటి? ఏమి చూచాను? అదే ఏమి చూచాను? ఇది పట్టుకోవాలి ఈరోజు మీరు. కూర్చో. యేసు ప్రభువు నిర్మల అన్నటువంటి ఒక కుమార్తె ఇలా కావాలి అని అతను ముందుగానే యేసు ప్రభులో ఆలోచన చేసి, నిర్మల అనే సహోదరి బిడ్డ ఇలా కావాలని అలాగా ముందుగానే ఊహించి తయారు చేసి అలాంటి పిండమును నీ తల్లి గర్భములో పెట్టాడు. దట్ మీన్స్ యువర్ బర్త్ ఈజ్ ద బిగినింగ్ ఆఫ్ ద ఆల్రెడీ ఫినిష్డ్ ప్రోడక్ట్ ఇన్ జీసస్ క్రైస్ట్. నీ పుట్టుక నీవు ఆల్రెడీ దేవుల్లో పూర్తి చేసిన ఒక వ్యక్తి యొక్క ప్రారంభమే. అర్థం కావాలి ఇది. మళ్ళీ చెప్తా, బాగా వినాలా. నిన్ను ఆల్రెడీ ఇలాంటి వ్యక్తిగా నేను అనుకున్నాను అంటే నిన్ను ఆల్రెడీ ఆయన చూసేశాడు. నీవు ఇలా ఉండబోతావని ఆల్రెడీ నిన్ను చూసేశాడు. చూసి నిన్ను తల్లి గర్భంలో పిండంగా పెట్టాడు. అంటే దేవుడు అనుకున్నదే నీవు కావాలనా, వేరేది కావాలనా? గట్టి చెప్పాలా. కానీ అందరికీ కండిషన్ అది ఆటోమేటిక్ జరగదు. ఉదాహరణ ఇస్తున్నాను నేను. మోషే జీవితంలో దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఇశ్రాయేలులకు విమోచకుడుగా కావాలి. అవునా కాదా? గట్టి చెప్పాలా. ఆయన తల్లి గర్భములో ఉన్నప్పుడే దేవుడు ఇశ్రాయేలు కోసం నాయకునిగా సిద్ధం చేసి అతని తల్లి గర్భంలో పెట్టాడు. అవునా కాదా? కానీ 80 సంవత్సరాలు ఏమైంది? 80 సంవత్సరాలు పక్కకు పోయినాడా లేదా? గట్టి చెప్పాలా. అంటే దేవుడు నిన్ను అనుకుని ఏదైతే అనుకున్నాడో అలా కావడము కండిషనల్ గ్యారెంటీ లేదు. ఎప్పుడైతే నీకు దేవుడు ఎవరో అర్థమవుతాడో అప్పుడు నీవెవరో నీవు అర్థమవుతావు. అర్థమని చెప్పే పాయింట్ నేను. మోషేకు దేవుడెవరో అర్థమైన తర్వాత మోషేకు తానెవరో అర్థమైంది. దేవుడు ఉద్దేశములో పౌలు ఏంటి? అన్ని జనులకు అపోస్తలుడుగా ఆయన తల్లి గర్భంలో పెట్టాడు. కానీ కొంతకాలము ఏం చేశాడు? అతను పక్క ట్రాక్లో పోయాడా లేదా? గడి చెప్పాలా. ఎప్పుడైతే దమస్కు మార్గములో యేసు ప్రభుతో ఎదుర్కొన్నప్పుడు యేసు ప్రభు ఎవరో తెలిసిన తర్వాత, తానెవరో అతను తెలిసిన తర్వాత అన్ని జనులకు అపోస్తలుడుగా పనిచేశాడా లేదా? గడి చెప్పాలా. ఇక్కడ కూర్చుని నీవు కూడా నీ విలువ నీకు తెలియాలంటే యేసు ప్రభు ఎవరో నీకు తెలియాలి. యేసు ప్రభు ఎవరో నీకు తెలిస్తే నీవెవరో నీకు తెలుస్తుంది. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరికి దేవుడు ఒక విలువనిచ్చాడా లేదా? గట్టి చెప్పాలా. మోషేకు దేవుడు చెప్తున్నాడు, వినాలా. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. నిర్గమాకాండం 7వ అధ్యాయం 1వ వచనం. మోషే విలువ ఏంటో చెప్తున్నా ఇక్కడ. కరెక్ట్ వినాలి మీరు. 1 మినిట్. నిర్గమాకాండము 7వ అధ్యాయము 1వ వచనము చదవాలి అందరు కూడా. కాగా అందరూ చదవాలి ఒకటే లెవెల్లో. మోషేతో ఇట్లనను. ఇదిగో అందరూ చదవడం లేదు. ఇదిగో నిన్ను ఫరోకు దేవునిగా
చాలు చాలు. నియమించి ఇశ్రాయేలీయులందరూ ఎవరికి భయపడుతున్నారు? గడి చెప్పాలా, గడి చెప్పాలా. కానీ దేవుడు మోషేతో ఏం చెప్తున్నాడు? ఏ ఫరోకు ప్రజలు భయపడుతున్నారో ఆ ఫరోకు పైన పెట్టి ఉన్నా నిన్ను. హలో, క్లాప్స్ కొట్టు గట్టిగా, క్లాప్స్ కొట్టు గట్టిగా. నీ విలువ ఏంటంటే మోషే, నేను అనుకుంది నిన్ను చూచింది పిండములై ఉన్నప్పుడు ఏం చూశానంటే, ఏ ఫరోకు ప్రజలు భయపడుతున్నారో, ఏ ఫరో అధికారం